హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే మైసూర్ బజ్జీ అండి. బయట మనకి హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇంట్లో కూడా అంతే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము. ఇలా ట్రై చేయండి, రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పుల్లని పెరుగు వేసానండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వంట సోడా వేసానండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. మేము రైస్ బ్రాన్ ఆయిల్ వాడతామండి, అందుకని ఆయిల్ ఆ కలర్లో ఉంది. ఇప్పుడైతే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటేనే మనకి మైసూర్ బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి టెక్స్చర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసానండి. ఇవి వేసి చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మరి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మైదా పిండి అయితే వేసుకోవాలండి. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మనం ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాం కాబట్టి బయట టేస్ట్లో ఇష్టపడతారు కాబట్టి ఇలా మైదా పిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను 2 కప్పులు మైదా పిండి వేసానండి. దీని అయితే ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఒకేసారి ఎక్కువగా వేయకూడదు, చాలా తక్కువగా కొద్దిగా వేసుకుంటూ దీన్ని ఎయిర్ గ్యాప్స్ లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకి మైసూర్ బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే మనకి రౌండ్గా సేమ్ బయట ఎలా ఉంటుందో అలాగే టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకుంటూ చూపించిన విధంగా కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి. కనీసం ఒక 2 గంటల సేపు రెస్ట్ ఇచ్చినా మనకి మైసూర్ బజ్జీ బాగా వస్తుందండి. టైం లేకపోతే ఒక 1 అవర్ అయినా రెస్ట్ ఇవ్వాలి. లేదంటే మనం ఉదయం టిఫిన్కి తయారు చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ వేసుకున్నా సరే మైసూర్ బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే మూత తీసాను, ఒకసారి పిండిని బాగా కలిపానండి. తర్వాత డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొద్దిగా పిండి అయితే వేసి చెక్ చేసానండి. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిందంటే మనకి ఇలా బజ్జీ వేసిన వెంటనే దానికది ఇలా ఆయిల్లోంచి పైకి తేలుతుందండి. ఇలా పైకి వస్తే మనకి ఆయిల్ హీట్ అయినట్టు, పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు అండి. ఇలా పొంగుతూ చాలా చక్కగా బాగా వస్తాయి. ఇలా కొద్దిగా పిండి తీసుకుని మనమైతే మైసూర్ బజ్జీలు వేసుకోవాలండి. ఆయిల్లో తగినన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది, అలాగే లోపల పిండిగా లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. మంచిగా ఇలాగా కలర్ వచ్చేంత వరకు అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. మనకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. చూసారా, రౌండ్గా సేమ్ బయట ఎలా ఉంటాయో అలాగే వచ్చాయి కదండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో చేయడం వల్ల హెల్తీగా ఉంటుంది, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదండి. వీటినైతే మనం ఇప్పుడు టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇలాగే అన్నీ కూడా మనమైతే బజ్జీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను రెండో వాయి కూడా వేస్తున్నానండి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. మా ఇంట్లో అయితే మైసూర్ బజ్జీని బాగా ఇష్టపడతారు. మీలో ఎంతమందికి మైసూర్ బజ్జీ అంటే ఇష్టమో కూడా కామెంట్స్లో అయితే తెలియచేయండి. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ, పుట్నాల పప్పు చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఏ చట్నీ కాంబినేషన్తో తినడం అంటే ఇష్టమో కూడా కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇలాగ ఆయిల్కి తగినన్ని వేసుకొని అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేనైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తున్నానండి. ముందు ఫ్రై అయిపోతాయి, తర్వాత వేసిన అలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడైతే మనకి అన్నీ కూడా ఫ్రై అయిపోయినా అన్నీ కూడా టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు ఫ్రెండ్స్, ఈ టిప్స్ ఫాలో అవుతే ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఈ మైసూర్ బజ్జీ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.